నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో నిన్న మనము 17వ భాగము ప్రజ్ఞాభూమి వర్ణనాన్ని ప్రారంభించుకొని ప్రతీత్య సముత్పాదం గురించి కొంత తెలుసుకున్నాం. ఈరోజు ఆ తర్వాయి తెలుసుకుందాం. ప్రతీత్య సముత్పాదపు గంభీరత. గ్రంథకర్త అంటే ఆచార్య బుద్ధఘోషుల యొక్క ప్రతిజ్ఞా వచనం. ఆగమ శాస్త్ర అధిగమాలను పొందిన అర్హంతులకు కాక ఇతర సాధారణ సాధకులకు ప్రతీత్య సముత్పాదానికి అర్థాన్ని వివరించటం చాలా కష్టం. ఆచార్యులు ఏమంటున్నారు? శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలను ప్రత్యక్షంగా దర్శించినటువంటి సాధన వల్ల అంటే నిర్వాణాన్ని పొందినటువంటి అర్హంతులకు తప్ప ఇతరులకు ఈ ప్రతీత్య సముత్పాదాన్ని వివరించటము చాలా కష్టం అని అన్ని విధాలా పరీక్షించి ఇలా అంటున్నాడు. నేడు నేను ప్రత్యయాల ఆకారాలను అంటే ప్రతీత్య సముత్పాదాన్ని, ప్రత్యయాల ఆకారాలను అంటే అదే ఈ కారణం వల్ల ఇది ఏర్పడ్డది అనే ఆ వివరణ నిన్న చెప్పుకున్నాం. అది దానిని వర్ణించాలని అనుకున్నప్పటికీ ఏ ఆధారాన్ని పొందలేకపోతున్నాను. ఇది ఒకడు ఏ సహాయము లేకుండా మహాసముద్రాన్ని దాటిపోవాలి అనుకుంటున్నట్లుగా ఉంది. అంటే తనకు ఎదురైన కష్టాన్ని చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఈ శాసనము వివిధ బుద్ధోపదేశాలతో పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ బుద్ధవచనంపై పూర్వాచార్యుల యొక్క విస్తృతమైన అట్టకథల అవిచ్ఛిన్న పరంపర కూడా ఉన్నది. ఈ రెండు దృఢమైన సాధనాలను ఆశ్రయించి దీని అర్థాన్ని వర్ణించటము మొదలు పెడుతున్నాను. జిజ్ఞాసువులు ఏకాగ్ర చిత్తంతో విందురుగాక. ఎందుకనగా పూర్వాచార్యులు కూడా దీని గొప్పతనాన్ని ఇలా చెప్పారు. జిజ్ఞాసు ఎవరైనా ఈ ప్రతీత్య సముత్పాదాన్ని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఏకాగ్రచిత్తులై విని జ్ఞానాన్ని పొందటం ద్వారా మృత్యురాజుకు కనిపించకుండా తప్పక నిర్వాణాన్ని పొందుతారు అని పూర్వాచార్యులు అన్నారు. అయితే ఇక్కడ ఆచార్యులు అర్హంతులకు తప్ప ఇతరులకు ప్రతీత్య సముత్పాదాన్ని వివరించటము చాలా కష్టము. అయినా కూడా ఈ శాసనంలో బుద్ధుని యొక్క ఉపదేశాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఆ బుద్ధవచనం మీద పూర్వాచార్యులు చెప్పినటువంటి అట్టకథల అవిచ్ఛిన్న పరంపర కూడా ఉన్నది. అట్టకథలు అంటే వ్యాఖ్యానాలు, బుద్ధవచనానికి వివరణ రాసినటువంటివి. ఆ రాయబడిన వివరణ గ్రంథాలు కూడా అవిచ్ఛిన్నంగా అంటే ఎక్కడా మధ్యలో తెంపు లేకుండా గురు శిష్య పరంపరలో అందుతూ వచ్చినవి అవి కూడా ఉన్నాయి. ఈ రెండింటిని ఆశ్రయించి నేను ఈ ప్రతీత్య సముత్పాదాన్ని వర్ణించటం మొదలు పెడతాను అని అంటున్నాడు. అంటే ఆయనకున్న ఆధారాలు ఏమిటి? ఒకటి నికాయాలు 5, ఆ తర్వాత వాటి మీద రాయబడినటువంటి అట్టకథలు, వాటి ఆధారంతో దీన్ని వివరిస్తా అని అంటున్నాడు. ఒకటి అవిద్య కారణంగా సంస్కారాలు. ప్రతీత్య సముత్పాదంలో మొట్టమొదటిది ఏమిటి? అవిద్య పచ్చయ సంకార. అవిద్య కారణంగా సంస్కారాలు అన్నదాన్ని వివరిస్తూ ఉన్నాడు.
నిశ్చయించే పద్ధతి. ఈ రీతిగా అవిద్య కారణంగా సంస్కారాలు మొదలైన వాటిలో మొదటి నుండే బోధనా భేదంతో, అర్థంతో, లక్షణాదులతో, ఏకవిధి మొదలైన వానితో, అంగాల వ్యవస్థాపనంతో విశ్లేషణను తెలుసుకోవాలి. అదే ఈ బోధనా భేదంతో, అర్థంతో, లక్షణాలతో, ఏకవిధి మొదలైన అంటే ఏకవిధి, ద్వివిధి అవి ప్రతిదానికి చెప్పుకుంటూ ఉంటాం కదా, అది ఆ పద్ధతిలో. ఇంకా అంగాల వ్యవస్థాపనంతో విపులంగా తెలుసుకోవాలి అంటున్నాడు. బోధనా భేదంతో నిశ్చయించటం. ఒక తీగను తేవాలనుకున్న నలుగురు అరణ్యానికి వెళ్ళినారు. వారి నుండి మొదటివాడు మొదట ఆ తీగ యొక్క మొదలును చూసినాడు. చూసిన వెంటనే అతడు దానిని మూలం నుండి పెరికి ఇంటికి తీసుకుని పోయి తగిన విధంగా ఉపయోగించుకున్నాడు. అలాగే భగవానుడు కూడా, భిక్షువులారా, ఈ విధంగా అవిద్య కారణంగా సంస్కారాలు, జాతి కారణంగా జరామరణాలు, అంటే అవిద్య కారణంగా సంస్కారాలు, సంస్కారాల కారణంగా విజ్ఞానం, ఇట్లా దాన్ని మొత్తము చివరి దాకా చెప్పుకుంటే చివరిలో జాతి కారణంగా జరామరణాలు వస్తుంది. మొదలైన వచనాలతో మొదటి నుండి చివరి వరకు ప్రతీత్య సముత్పాదాన్ని ఉపదేశించాడు. భగవానుడు మొదటి నుంచి చివరి వరకు ప్రతీత్య సముత్పాదాన్ని ఉపదేశించాడు. ఒక తీగను కావాలనుకున్న నలుగురు అరణ్యానికి వెళ్ళారు. అందులో మొదటివాడు మొదలును చూసి వెంటనే దాన్ని వేర్ల నుంచి పెరిగి తెచ్చుకొని కావలసిన విధంగా ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా భగవానుడు అవిద్యతో మొదలు చేసి, అంటే అవిద్యతో బోధించటం మొదలు, కానీ అవిద్య మొదలు అని అంతకుముందు ఏమీ లేదు అని కాదు. దాని గురించి విపులంగా ముందు మనము మాట్లాడుకుంటాము. అయితే ఇక్కడ భగవానుడు కొన్ని సందర్భాల్లో అవిద్య కారణంగా సంస్కారాలు అని మొదలుపెట్టి జాతి కారణంగా జరామరణాలు వరకు విపులంగా బోధించిండు. ఇక ఆ నలుగురిలో రెండవ వాడు మొదట తీగ యొక్క మధ్య భాగాన్ని చూచి అతడు అదే భాగాన్ని కోసి మిగిలిన తీగను లాగి ఇంటికి తెచ్చుకొని తగిన విధంగా ఉపయోగించుకున్నాడు. ఇదే విధంగా భగవానుడు కూడా అప్పుడప్పుడు ఆ వేదనను అభినందించే వారికి, దాని గొప్పతనాన్ని పొగడేవారికి, అందులో ఆసక్తిని కలిగి ఉండేవారికి ఉత్సుకత, నంది కలుగుతుంది. ఇక్కడ ఈ నంది ఉపాదానం అనబడుతుంది. ఈ ఉపాదానం కారణంగా భవము, భవం కారణంగా జాతి, ఈ విధంగా మధ్య నుండి చివరి వరకు ఉపదేశించాడు. ఆ నలుగురిలో రెండవ వాడు ఆ తీగ యొక్క మధ్య భాగాన్ని చూసిండు. అతను చూసి ఆ మధ్య భాగానికి కోసుకొని ఈ చివరి వైపు దాన్ని మొత్తము లాగి తీసుకొని పోయి ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా భగవానుడు కొన్ని సందర్భాల్లో వేదనతో ఆరంభించిండు ఈ ప్రతీత్య సముత్పాదాన్ని. మనకు తెలుసు కదా, సుఖవేదన, దుఃఖవేదన, అదుఃఖం, అసుఖవేదన. దానితో ఆరంభించి ఇక ఈ వేదనను అభినందించే వారికి, సుఖవేదనను మెచ్చుకునే వారికి, దాని గొప్పతనాన్ని పొగడేవారికి, అందులో ఆసక్తిని కలిగి ఉండేవారికి ఉత్సుకత కలుగుతుంది. అంటే దాన్ని అనుభవించాలా మళ్ళీ అనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలగడమే దాని మీద దాన్ని పట్టుకోవటం అని అర్థం. ఆ కోరిక మనసులో ఉండటమే దాన్ని పట్టుకోవటాన్ని ఉపాదానము అని అంటారు. ఈ ఉపాదానం కారణంగా మళ్ళీ భవము, అంటే ఎక్కడో ఒక చోట జన్మించడానికి బీజం అన్నమాట. భవం కారణంగా జన్మ. ఈ విధంగా మధ్య నుంచి చివరికి
అంటే వేదన పచ్చయ తన్హా, తన్హా పచ్చయ ఉపాదాన, ఉపాదాన పచ్చయ భవ, భవ పచ్చయ జాతి, జాతి పచ్చయ తక్కినవన్నీ ఇక జరామరణ శోక పరిదేవన దుఃఖ దౌర్మన శుభాయాస సంభవంతి అని ఆ తక్కిన స్థితులన్నీ కలుగుతాయని. ఇక్కడ బోధను అవిద్య నుంచి కాకుండా వేదన నుంచి మొదలుపెట్టి చివరి వరకు తీసుకొని పోవటము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక తీగను తెచ్చేవారిలో మూడవ వాడు తీగ యొక్క పైభాగాన్ని మొట్టమొదట చూచి పైన పట్టుకొని పైనుంచి మూలం వరకు తెచ్చి ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా భగవానుడు కూడా జాతి కారణంగా జరామరణాలు అని చెప్పబడింది. జాతి కారణం వలన జరామరణాలు కలుగుతున్నాయా లేదా, ఇది మీకు ఎలా అర్థమవుతుంది అన్నప్పుడు భిక్షువులు బంతే, జాతి కారణం వలన జరామరణాలు కలుగుతాయి. ఈ విషయంలో మాకు జాతి కారణం వల్లనే జరామరణాలు కలుగుతాయని అర్థమవుతుంది అన్నారు. ఆ విధంగా చిట్ట చివరన ఏముంటుంది, అవిద్యా కారణం వలన సంస్కారాలు కలుగుతాయి అని చెప్పబడింది. అంటే మధ్య నుంచి మొట్టమొదలేమో మొదటి నుంచి చివరకు పోవటం, అవిద్య నుంచి ఈ దుఃఖ దౌర్మన శుభాయాస సంభవంతి వరకు పోవటం. ఇక రెండవ దాంట్లోనేమో మధ్య నుంచి చివరికి పోవటం, వేదన దగ్గర ఆరంభించి చివరి వరకు పోవటం. ఇక మూడవ దాంట్లో మూడవ వ్యక్తి ఏం చేస్తున్నాడు, తీగ యొక్క పైభాగాన్ని మొదట చూచి పట్టుకొని పైనుంచి మూలం వరకు తెచ్చి ఉపయోగించుకున్నాడు. అంటే ఇది చివరి నుంచి మొదటికి తెచ్చి ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా భగవానుడు జాతి కారణంగా జరామరణాలు, అంటే జన్మ కారణంగా వృద్ధాప్యము మరణము కలుగుతున్నాయా లేదా అంటే భిక్షువులు అవును అంతే కలుగుతున్నాయి అని అన్నారు. ఆ విధంగా జన్మ కారణంగా జరామరణాలు కలుగుతున్నాయి. మరి జన్మ దేని కారణంగా కలుగుతున్నది, భవం కారణంగా కలుగుతున్నది. భవము ఎందువల్ల కలుగుతున్నది, ఉపాదానం వల్ల కలుగుతున్నది. ఉపాదానం ఎందువల్ల కలుగుతున్నది, తృష్ణ వల్ల కలుగుతున్నది. తృష్ణ ఎందువల్ల కలుగుతున్నది అంటే వేదన వల్ల కలుగుతున్నది. వేదన ఎందువల్ల కలుగుతున్నది అంటే స్పర్శ వల్ల కలుగుతున్నది. స్పర్శ ఎందువల్ల కలుగుతున్నది అంటే షడాయతనాల వల్ల స్పర్శ కలుగుతున్నది. ఈ ఆయతనాలు దేని వల్ల కలుగుతున్నాయి అంటే నామరూపాల వల్ల ఈ 5 ఇంద్రియాలు మనస్సు షడాయతనాలు కలుగుతున్నాయి. నామరూపాలు దేని వల్ల కలుగుతున్నాయి అంటే విజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. విజ్ఞానం దేని వల్ల కలుగుతున్నది అంటే సంస్కారాల వల్ల కలుగుతున్నది. సంస్కారాలు దేని వల్ల కలుగుతున్నాయి, అవిద్య వల్ల కలుగుతున్నాయి. ఈ విధంగా చివరి నుంచి మొదటికి పోవటం, మొట్టమొదలేమో మొదటి నుంచి చివరకు పోవటం, ఆ తర్వాత మధ్య భాగం నుంచి చివరికి పోవటం. మూడవ వ్యక్తి ఈ తీగను పైభాగంలో చూసి మూలం వరకు తెచ్చుకొని ఉపయోగించుకున్నట్టుగా జాతి దగ్గర మొదలుపెట్టి అవిద్య వరకు చివరి నుంచి మొదటికి చెప్పుకోవటం. ఇక ఆ తీగను కొనిపోయే వారిలో 4వ వాడు ఆ తీగ యొక్క మధ్య భాగాన్ని మొట్టమొదట చూచి అతడు దాని మధ్య భాగంతో పాటు మొదలు భాగాన్ని కూడా కోసుకొని ఉపయోగించుకుంటాడు. అంటే రెండవ వాడు మధ్య భాగం నుంచి చివరి వరకు కోసుకొని పోయిండు కదా, ఈ 4వ వాడు మధ్య నుంచి మొదటి వరకు కోసుకుంటాడు. ఆ విధంగానే భగవానుడు కూడా ఈ మధ్య నుంచి మొదటికి వెళ్తాడు, బోధన చెప్పడం జరుగుతూ ఉంటుంది. భిక్షువులారా,
ఈ 4 ఆహారాలకు కారణం ఏది, వాటి సముదయం ఏది, ఇవి వేటి నుండి పుడతాయి, వీటికి సంభవం ఏది? ఈ 4 ఆహారాలకు తృష్ణయే కారణము, తృష్ణయే సముదయము. ఇవి తృష్ణ నుండి పుట్టినాయి, తృష్ణ నుండి సంభవించాయి. ఇక తృష్ణ దేనివల్ల కలిగింది? వేదన వల్ల కలిగింది. వేదన దేనివల్ల కలిగింది? స్పర్శ వల్ల. స్పర్శ దేనివల్ల? 6 ఆయతనాల వల్ల. ఆయతనాలు దేనివల్ల? నామరూపాల వలన. నామరూపాలు దేనివల్ల? విజ్ఞానం వలన. విజ్ఞానం దేని వలన అంటే సంస్కారాల వలన. సంస్కారాలు దేని వలన అంటే అవిద్య వలన. ఇవి అవిద్య నుండి సంభవించినాయి అని ఈ విధంగా మధ్య నుంచి ఆరంభించి మొదటి వరకు ఉపదేశిస్తాడు. అంటే ఇక్కడ కొందరికేమో ఆయా సందర్భాన్ని బట్టి మొదటి నుంచి చివరి వరకు, ఒక సందర్భంలో మధ్య భాగాన్ని చూసి అంటే మధ్య నుంచి చివరి వరకు, ఇంకొక సందర్భంలో చివరి నుంచి మొదటి వరకు, మరొక సందర్భంలో మధ్య నుంచి మొదటి వరకు. ఈ విధంగా భగవానుడు వివిధ విధాలుగా ఈ ప్రతీత్య సముత్పాదాన్ని ఉపదేశించాడు. భగవానుడు ఈ పద్ధతిలో ఎందుకు ఉపదేశించాడు? ఎందుకనగా ప్రతీత్య సముత్పాదము అన్ని వైపుల నుండి శ్రేష్టమైనది, సమంతభద్రం. భగవానుడు కూడా బోధించటంలో నిపుణుడు. పైన చెప్పబడిన 4 విధాల బోధనలలో ఏదైనా సాక్షాత్కారాన్ని పొందింపజేస్తుంది కనుక ప్రతీత్య సముత్పాదము శ్రేష్టము. పైన 4 విధాలుగా భగవానుడు బోధించటాన్ని గురించి చెప్పుకున్నాం కదా. అందులో ఏ బోధ అయినా కూడా జ్ఞాన సాక్షాత్కారాన్ని లేదా నిర్వాణాన్ని పొందింపజేస్తుంది కాబట్టి ఈ ప్రతీత్య సముత్పాదము శ్రేష్టమైనది. అంటే ప్రతీత్య సముత్పాదాన్ని ఎక్కడ మొదలు చేసి ఎక్కడి వరకు చెప్పుకున్నా కూడా అది మనకు మేలే చేస్తుంది, అది శ్రేష్టమైనటువంటిది. ఇక భగవానుడు కూడా 4 వైశారద్యాలలో ప్రతి సంవిధలలో పూర్ణుడు విశారదుడు కావటం వలన, అలాగే 4 రకాల గాంభీర్యాన్ని పొందటం వలన, బోధనకు పూర్తిగా సమర్థుడు కావటం వలన వివిధ ఉపాయాలతో బోధించాడు. విశేషించి సంసార ప్రవృత్తి యొక్క కారణ విభాగ జ్ఞానంలో మూఢులు, శిక్షార్థులు అయిన వారిని లక్ష్యంగా చేసుకొని వారికి ప్రవృత్తి క్రమాన్ని, ఉత్పత్తి క్రమాన్ని తెలపడానికి భగవానుడు ఆది నుండి అనులోమ బోధనను ఆరంభించేవాడు అని తెలుసుకోవాలి. సంసార ప్రవృత్తి యొక్క కారణ విభాగ జ్ఞానంలో ఈ సంసారం ఎట్లా మొదలైంది అనేది తెలియనటువంటి వారికి అది తెలియజెప్పడానికి అవిద్య నుంచి మొదలైంది అని చెప్పడం. అంటే అవిద్య నుంచి మొదలు కావటము అంటే అంతకుముందు ఏమీ లేదు అని కాదు. అవిద్య నుంచి చెప్పుకోవటము ఒక విధంగా అర్థం చేయించడానికి మొదటి నుంచి చెప్పుకోవడం అని. ఇప్పుడు ఎట్లా అని అంటే మనము ఒక చక్రానికి సైకిలు టైరు ఉన్నదనుకో, సైకిల్ చక్రం ఉన్నదనుకోండి, దానికి ఏది మొదలు ఏది తుది అంటే ఏం చెప్తాము? ఏమీ చెప్పడం వీలు కాదు. కానీ ఒక చోట ఆరంభించి ముందుకు పోవాలి కాబట్టి ఎక్కడైతే నల్లి ఉంటుందో మనం గాలి కొట్టేది, దాన్ని ఒక గుర్తుగా తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ అక్కడ దాకా తీసుకొచ్చి ఇది అయిపోయింది అని అంటారు. కానీ వాస్తవంగా మొదలు అనేటువంటిది ఏది లేదు ఈ సంసారానికి. ఇది మొదలు అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే చక్రానికి మొదలు ఉండదని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఇప్పుడు సృష్టి ఈ కల్పంలో సృష్టి ఉత్పత్తి అయినప్పుడు అని అది మొదలు అని అనుకుందామంటే
అట్లా కాదు, ఏమీ లేకుండా ఈ కల్పంలో సృష్టి ఎట్లా ఉత్పన్నమైంది, ప్రాణులు ఏ విధంగా ఉత్పన్నమైంది అంటే పూర్వకల్పం ప్రళయమైనప్పుడు ఏ సంస్కారాలు అయితే ఉండెనో అవే సంస్కారాల ఆధారంగా మళ్ళీ ఇక్కడ పుట్టుక అనేది కలుగుతుంది. కాబట్టి ఇది మొదలు అని చెప్పడానికి ఏమీ ఉండదు. అవిద్యకు ముందు మళ్ళీ ఏముంటుంది, సంస్కారాలు ఉంటాయి. ఈ విధంగా కానీ వివరించి చెప్పడానికి ఏదో ఒక మొదలు తీసుకోవాలి. కాబట్టి అవిద్య అందుకు సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అవిద్యతో మొదలు చేసి చివరి వరకు చెప్పటము కనిపిస్తుంది. ఈరోజు ఇప్పటికి చాలు, మిగిలింది మళ్ళీ రేపు చెప్పుకుందాం.